చెప్పుకోకూడదు తమ్ముడు, నీ గొప్పలో చెప్పుకోకూడదు, నీ డబ్బులో కొట్టుకోకూడదు. ఇదిగో నీలాంటి గొప్ప చెప్పులు మట్టుకో తొక్క తీసేస్తాను. నీతో ఏదైనా అందరితో పాడారా? అది 12,000 తీసుకుంటున్నారు, నువ్వు 3,000 తీసుకుంటున్నావు. ఎందుకంటే బారికో గజ్జికొక్క నువ్వు ఏడ్చుకోక్కలే. మరి అట్టప్ప మరి నీకేం లేదు, నాకేంటని ఆ గంగవతల్లి ఆ సీతారామ లక్ష్మణులు నాకు ఒక ఉద్యోగం అంటూ పెట్టారు. అది నా తల్లిదండ్రుల పుణ్యాలు. నాయనా బాబు, వాజ్పేయి సంఘంలో ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలని మరి కోరుకుంటూ ఉన్నాం. నాయనా గజ్జికొక్క ఇటు చూడు, బారికోలు గజ్జికొక్క నువ్వు మా పొలంలో తింటే ఇక్కడ ఇటు చూడే వేసుకోక్క. అలాగని నిన్ను విమర్శించాను తమ్ముడు, తప్పు. నీవేదో చదువు చేయలేదు ప్రారంభకు నువ్వు, కానీ నేను అలాంటి వాడిని కాదు. మా గురువు అలా నడిపించలేదు. నువ్వు గొప్ప చెప్పుకున్నావు. ఏ శంకరరావు ఫస్ట్ నీకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరికైనా సరే నా గురువుతో పాడాలంటే మట్టుకు కలేజా ఉండాలి. ఏంటో నీకొచ్చు అసలు, ఏం నీకొచ్చు? నీ ఇంట్లో ఎవరైనా సరిపోయినాడు అన్నారా? ఈ పని నా బ్లడ్ లోనుంది, నీ ఫుడ్ లోనుందేమో. మా బాబుని చూడు, ఒక పని పురాణాలు పుట్ట, నువ్వు ఒక తట్ట. గొప్పలు చెప్పట్లైనా మనం చెప్పుకోకూడదు, అది చూసే ప్రజలు మెచ్చాలి. దశకంఠుడు అంటే ఎవరో తెలిసిన నీకే జఫా అని నేను అడగను. నాయనా రామదాసు గారు, దశకంఠుడు అంటే ఎవరినైనా నీకు రానని చెప్పే నీకేంటి వచ్చా? నేను అడిగిన ప్రశ్న నువ్వు చెప్పిన సమాధానం ఏంటే? సోర్తలే సోర్తలు నీకేంటి తెలుసు? నువ్వు పాటలు ఎలాగని తెలుసా? మా బారికో కుక్కలు అరుస్తాయి. ఏదో ఒకసారి అండి అనండి. ఓ లప్ప లప్ప లక్ష్మప్ప సొట్టపోయిందో, లప్ప సొట్టపోయిందో, ఓ లప్ప నీకేమైనా వచ్చా? నీకేమైనా వచ్చా? నీకు బుక్ చేస్తున్నానంటే ఏదో ఉద్యోగం సద్యోగం లేకుండా ఊరి మీద ప్రారంభంలో తిరుగుతున్నామని అలా దాసులు బుక్ చేస్తున్నారు. నాలాంటి వాడిని అయితే, నా గురువు లాంటి వాడిని అయితే కిరాయి ఇస్తేనే దానికి తగ్గట్టు పెంచేస్తాం. నీకేంటో తెలుసు అసలు? నువ్వు కాకులుంటే ఒకటి నువ్వు మగాడు అవుతా, నువ్వు దాచు అవుతా.
అప్పారంటే కొడతా నువ్వు రావు సిగ్గునే సిగడానికి నగేశం గారు రే గొప్పను చెప్పకురా చెప్పతో పన్నురా నిప్పును వచ్చానురా వచ్చానురా ఎన్నో స్థాయిలోనా ఓరే బాగా కొత్త చూడు గొప్పను చెప్పకురా చెప్పతో పన్నురా నిప్పును వచ్చానురా చేపలా చూడకురా బిప్పు కోసేస్తానురా చేపలా చూడకురా బిప్పు కోసేస్తానురా చెప్తే వినుకోరా